పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రాల కోట ఎత్తివేయడంతో స్థానిక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే ఛాన్స్ ఉందని విద్యావేత్తలు, పొలిటికల్ లీడర్లు అంటున్నారు. ఈ తీర్పుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు మెడికో పీజీ చదువులకు దూరమవుతారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సౌత్ స్టేట్ స్టూడెంట్స్ కే భారీ నష్టమంటున్నారు నిపుణులు. పీజీ మెడికల్ సీట్ల భర్తీ ఇష్యూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్, వైద్య నిపుణులు, విద్యావేత్తలు పరేషాన్లో పడ్డారు. రాష్ట్రాల కోటాను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేయడంతో ఇక నుంచి రాష్ట్రాలు 50% కోటాను కోల్పోవలసి వస్తుంది. మొన్నటి వరకు పీజీ మెడికల్ సీట్ల భర్తీ సమయంలో ఆయా రాష్ట్రాలకు ఉన్న సీట్లలో 50% ఇచ్చేవి. మిగిలిన 50% సీట్లు నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేసేవారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక నుంచి మొత్తం సీట్లన్నీ మెరిట్ ప్రకారం నింపాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో 2924 పీజీ సీట్లుండగా 50% లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే ఉండేవి. మిగతా సీట్లు మెరిట్ ప్రకారం ఇతర రాష్ట్రాల విద్యార్థులతో నింపేవారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో స్థానికంగా ఉండే విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ ఉంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో తెలంగాణలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. సుప్రీం తీర్పుతో తెలంగాణతో పాటు సౌత్ స్టేట్స్ విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పుతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ వైద్య విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురవనుంది. తెలంగాణలో ఒక పీజీ స్టూడెంట్ 12,799 మందికి వైద్య సేవలు అందిస్తే కర్ణాటకలో 10,573 మందికి, ఇక ఏపీలో 15,779 మందికి, తమిళనాడులో 15,123 మందికి, కేరళలో 18,662 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో దేశ సగటు 20,460 ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి 2-3 రెట్లున్నాయి. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉంది. పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది అమలుకు రోచుకోదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు విద్యావేత్తలు. రాష్ట్రాల కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు సరైన పద్ధతి కాదంటున్నారు విద్యావేత్తలు. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీ విషయంలో స్థానిక కోటా లేకపోతే లోకల్ స్టూడెంట్స్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు ఉత్తరాది రాష్ట్రాల్లో మెడికల్ సీటు వస్తే అంత దూరం వెళ్లలేక, ఆర్థిక ఇబ్బందులు భరించలేక సీటును కోల్పోయే ఛాన్స్ ఉంది. సొంత రాష్ట్రంలోనే పీజీ సీటు వచ్చినట్లయితే లోకల్గానే వైద్య విద్యను పూర్తి చేసి పేదలకు ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ కిందనే సీట్లను భర్తీ చేస్తే ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వైద్య విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పీజీ మెడికల్ సీట్ల భర్తీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రాల కోటాను కోల్పోకుండా స్టేట్ సర్కార్తో పాటు స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలనే డిమాండ్ వస్తోంది.